ఇచ్చు రసము కన్నా, ద్రాక్ష రసము కన్నా, పువ్వు కన్నా, పాప నవ్వు కన్నా, మధుర మోహనములు శ్రీ సాయి పలుకులు, శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి. అటువంటి చక్కటి తేట తెలుగులో మనందరికీ చక్కగా అనేక విషయాలు మనకి బోధించినటువంటి స్వామి దివ్య చరితాన్ని, బాల్యదశని వీడియో ప్రజెంటేషన్ తర్వాత అఖిల మానవులకు ఆనందమును గుర్చే శ్రీ సత్యసాయి, ప్రేమ సుధలు చిందించే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అనుభవాల గీతమాలికని ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ శివ కళాధర్, హైదరాబాద్ యూత్ మెంబర్ అండ్ రేడియో సాయి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ హ్యాజ్ ఓన్ బిజినెస్, ఆయన సొంత వ్యాపారం చేసుకుంటున్నారు వారు. తర్వాత శ్రీ వేణు భమిడిపాటి, హైదరాబాద్ యూత్ మెంబరు, స్వామి స్టూడెంట్, ఎంబీఏ చేశారు స్వామి కళాశాలలో 2002-2004 సంవత్సరాల్లో. ఇప్పుడు హెచ్ఎస్బిసిలో వర్క్ చేస్తున్నారు. ఆ రామలక్ష్మణులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ శివ కళాధర్, శ్రీ వేణు భమిడిపాటి. ముందుగా స్వామివారి పాదపద్మములకు అనేక నమస్కారాలు చేస్తూ ఈనాటి ఈ భక్తుల సమ్మేళనానికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ మనసారా సాయిరాం. అందరికీ సాయిరాం. అయితే ఇప్పుడే మనం చూసాం స్వామివారి బాల్యదశ. స్వామి తన అవతారాన్ని ఎంత సాధారణంగా, అంత సింపుల్గా ఏ అవతారం స్టార్ట్ చేసి ఉండదండి. ఒక సాధారణ స్థాయి నుంచి స్టార్ట్ చేసి జగద్విఖ్యాతం గావించి ఆయన భూమిపై నడియాడిన ప్రతి క్షణం ఒక సందేశాత్మకంగా, ఒక ఆదర్శంగా, వీలైనంత ప్రతి క్షణం ఒక మెసేజ్ కోసం ఒక సందేశాన్ని ఇస్తూ గడిపారు కదా. అదంతా చూసాం ఇప్పుడు. అయితే ఆ బాల్యదశ చివరి అంకంలో స్వామి, అంటే మనం చాలా కార్పొరేట్స్లో మిషన్ స్టేట్మెంట్ అని చెప్తూ ఉంటాం. సో అట్లా స్వామి అప్పుడు వాళ్ళ అన్నగారికి ఒక ఉత్తరం రాశారండి. అఖిల మానవులకు ఆనందమును గూర్చి కాపాడుచుండుటే దీక్ష నాకు అన్న పద్యాన్ని ఉటంకిస్తూ తన అవతారాన్ని ఎలా తను అన్ఫోల్డ్ చేయబోతున్నాను, ఏవేం చేయబోతున్నాను, సో ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళ అలాంటి వాటిని పట్టించుకొని మీరేమీ కంగారు పడి బాధపడకండి, నేను వచ్చింది దీనికోసం అని వాళ్ళ అన్నగారి అయిన శేషంరాజు గారికి ఒక ఉత్తరం రాశారు. సో ఇవాళ మేము స్వామి ఆ ఉత్తరంలో రాసిన ఒక పద్యాన్ని దారంగా తీసుకొని, దాన్ని ఆధారంగా తీసుకుని మొత్తం అనేక స్వామి యొక్క విశేష అనుభవాలన్నీ జోడిస్తూ ఎలా ఆ పద్యాన్ని ఆయన నిజం చేశారో ప్రతి లైన్ని, ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటని మీ అందరితో, నిజంగా చెప్పాలంటే మీ అందరికీ స్వామి తత్వాన్ని బోధించేంత శక్తి మాకు లేదు, అంత పరిపక్వత కూడా లేదు, అలాంటి సాహసం కూడా మేము చేయట్లేదు. కాకపోతే ఏంటంటే నేను రేడియో సాయిలో పనిచేయడం వల్ల, సోదరుడు వేణుగోపాల్ స్టూడెంట్గా ఉండడం వల్ల, మా సీనియర్ బ్రదర్స్ నుంచి తెలుసుకున్న ఎన్నో విషయాల్ని అన్నిటిని కలిపి రంగరించి అందరితో పంచుకునే ప్రయత్నం చేద్దాం అని ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రాం అన్నమాట. అయితే ఇంక మనం ఆలస్యం చేయకుండా స్వామి రాసిన పద్యాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. అదిగో అదేనండి, స్వామి తన స్వహస్తాలతో రాసిన ఉత్తరంలోనే ఆ పద్యం అది. అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అన్నది ఫస్ట్ లైన్ ఆ పోయంలో. అయితే 22 ఏళ్ల వయసులో స్వామి ఆ పద్యం రాశారు. 20 ఏళ్ల వయసులో ఉన్న ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్న వ్యక్తికి అయితే అసలు కెరీర్లో ఏం చేద్దామో తెలియదు, ఇంట్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం అన్నీ ఉన్నాయి. అటువంటిది 20 ఏళ్ల వయసులో నేను అఖిల మానవులకి ఆనందం అనుగురుస్తాను అని రాశారంటే, అంటే జనరల్గా ఎవరన్నా వింటే నవ్వుతారు, నువ్వే సరిగ్గా లేవు, నువ్వు అఖిల మానవులకి ఏమిస్తావురా అంటారు. అయితే స్వామి 20 ఏళ్ళప్పుడు రాసి, సో ప్రతి అక్షరాన్ని ఎలా నిజం చేశారో తన దివ్యత్వంతో అన్నది ఇవాళ మనం పంచుకుందాం. ఏమంటావు బ్రదర్ వేణు? అవును, ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే స్వామి నేను పరులకి నా జీవితం అంకితం చేస్తామని ఇలాంటివి ఏం చెప్పలేదు. అఖిల మానవులకు ఆనందం ఇస్తానన్నారు. చాలా పెద్ద పదం అది. ఆయన బ్రదర్ ఏమో ఎంతో ఆవేదనగా రాసిన ఒక ఉత్తరానికి
రిప్లైగా స్వామి రాశారు ఈ లెటర్. అయితే ఈ ఆనందం అంటే నాకు ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను ఎంబీఏ చదువుతున్న టైంలో 2003 సంవత్సరం, 2003-2004 ఆ ప్రాంతంలో స్వామికి జనరల్గా ఏంటంటే అవుట్ గోయింగ్ బ్యాచ్ ఏమో ఎప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అంటూ చేస్తారనమాట. సో స్వామికి ఆ సంవత్సరం స్వామి అప్పుడే హిప్ ఫ్రాక్చర్ అది అయ్యింది. కొంచెం అంత ఇంట్రాక్షన్ ఎక్కువ లేదు స్టూడెంట్స్తో కూడా ఆ టైంలో. అయితే స్వామి దగ్గరికి వెళ్ళి ఇట్లా స్వామి గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇట్లా భజన్ హాల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం స్వామి అన్నాను. అంటే స్వామి ఏమో తప్పకుండా పెట్టుకోండి అన్నారు. లోపల నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మొత్తం బ్యాచ్ అంతా కూడా లోపల అసెంబుల్ అయ్యారు. మాకు చాలా కోరిక ఏమిటంటే స్వామి మాతో మాట్లాడాలి అని. సాధారణంగా గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అంటే పిల్లలు ఏదో పాటలు పాడతారు, స్వామి ఏమో అయిపోయాక అందరిని ఆశీర్వదిస్తారు, లేకపోతే ఫోటోలు ఏదో దిగుతారు పిల్లలతో అండ్ పంపించేస్తారు. కానీ మాకు చాలా ఆతృతగా ఉండింది, స్వామి ఏమో ఏదో సందేశం ఇవ్వాలి, స్వామి మాతో మాట్లాడాలి అని చాలా ఇదిగా ఉండింది అనమాట. అప్పుడు ఏమైందంటే ఈ ప్రోగ్రామ్కి చాలా కష్టపడ్డాం. చాలామంది పెద్దవాళ్ళ నుంచి కూడా రెసిస్టెన్స్ ఉండింది, ఎందుకు వై డూ యూ వాంట్ టు ట్రబుల్ స్వామి అని. అప్పట్లో వైస్ ఛాన్సలర్ గారు కానీ పెద్దలందరూ కూడా చాలా దే వర్ నాట్ వెరీ ఎంతూజియాస్టిక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. కానీ స్వామి షోడ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్వామి చాలా ఇంట్రెస్ట్గా తప్పక చేయండి, నేను వస్తానని చెప్పి లోపల భజన్ హాల్లో పెట్టుకోమని చెప్పి అందరం లోపల కూర్చుని ఉండగా స్వామి దర్శన్ రౌండ్ అయ్యాక లోపలికి వచ్చి భజన్ హాల్లో సెంటర్కి వచ్చేసారు. భజన్ హాల్ సెంటర్కి వచ్చి పిల్లల మధ్యలో కూర్చుని స్వామి 3 పాటలు విని తర్వాత స్వామి మాట్లాడారు కూడా చాలాసేపు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇన్సిడెంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్లో స్వామి లేచి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు ఆ భజన్ హాల్ డోర్ దగ్గర స్వామి ఇలా వెళ్తుండగా నేను అక్కడ ఉంటే స్వామి చూసి ఇట్లా అన్నారు, అంటే హ్యాపీయా అన్నట్టుగా. నేను లేచి స్వామి అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చారు స్వామి, చాలా చాలా ఆనందంగా ఉంది అన్న. ఇప్పుడు స్వామి అన్నారు, నేను వచ్చిందే అందుకురా, ఆనందం ఇవ్వటానికే వచ్చాను అన్నారు. అన్నాక ఇది బాగానే ఉంది, అంటే మామూలుగా స్వామి మన ప్రోగ్రామ్కి వచ్చారు, అందరికి పిల్లలంతా హ్యాపీ అయ్యారు, వెళ్ళారు అని. హాస్టల్కి వెళ్ళాక మా వార్డెన్ ఏమో ఏంటి స్వామి నీతో ఏదో డోర్ దగ్గర మాట్లాడారు, ఏమన్నారు అని అడిగారు. అడిగితే ఆయనకి చెప్పానమాట, స్వామి ఇలా అన్నారు అంటే, ఓహో స్వామి అన్నది మీ ప్రోగ్రాం గురించి కాదురా, స్వామి దివి నుండి భూమికి వచ్చిందే అందరికీ ఆనందం ఇవ్వటానికి, అది చెప్పారు స్వామి అని స్వామి చాలా ఇంట్రెస్టింగ్గా. సో అఖిల మానవులకు ఆనందమును కూర్చో అంటే అందరికీ ఆనందం ఇవ్వడానికి వచ్చారు స్వామి. ఎప్పుడు కూడా హీ వాజ్ ఆల్వేస్ గివింగ్ అందరికీ జాయ్ ఇచ్చారు. అయితే వేణు ఒకసారి మనకైతే ఒక ప్రత్యేకమైన అనుభవం ఇచ్చారు కదా, అది ఒకసారి చెప్పాలండి. అంటే స్వామి సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అని చెప్తూ ఉంటాం, కానీ ఇలాంటివి వింటే మన విశ్వాసం మరింత బలపడుతూ ఉంటుంది. మాకైతే అంత విశ్వాసం ఉండేది కాదు ఎప్పుడూను, ఏదో ఊరికనే భజనలు చేస్తాం, సర్వీసులు చేస్తాం, కానీ ఆ స్వామికి అన్నీ తెలుసా ఏంట్లే అని ఎప్పుడు మా స్థాయి ఆ స్థాయిలోనే ఉండిపోయేది. అయితే ఒకసారి వేణు ఎంబీఏ చదువుతున్నప్పుడు మేము కొంతమంది బ్రదర్స్ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళాం, పుట్టుబర్తి. వెళ్ళినప్పుడు సరే మమ్మల్ని చూసి ఆ పాత వాసన వదిలించుకోవడం కష్టం కాబట్టి మమ్మల్ని చూసి ఇటు వచ్చాడు వేణు. చూసినప్పుడు వచ్చే కూర్చున్నప్పుడు నేను అడిగాను, అంటే వేణుతో స్వామి పలకరించి మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట. అయితే వేణుని నేను అడిగాను చాలా క్యాజువల్గా, ఎరా స్వామి మాట్లాడుతున్నారు నీతో అన్న. అంటే అప్పుడు తను ఒక సమాధానం చెప్పాడు. యాక్చువల్లీ కొంచెం మనకి మతిమరుపు ఎక్కువ కాబట్టి మనం మర్చిపోతాం ఏదో ఒకటి చెప్పేసి, స్వామి పర్వాలేదు ఫేమస్ స్వరూపులు కదా ఏమన్నా పట్టించుకోరు, ఆయనకి మించిన ఇదెవరు అని. కానీ తర్వాత స్వామి నువ్వు ఎందుకు అలా చెప్పావని వాడిని అడిగారు, అది తనే చెప్తాడు, వినండి ఒకసారి. సో అప్పట్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. మన హైదరాబాద్ నుంచి మన గ్రూప్ అంతా కూడా వచ్చి ఎప్పుడు ఎవ్రీ ఫెస్టివల్ వచ్చి సేవ చేస్తూ ఉండేవారు అనమాట. సో గురు పౌర్ణిమకి వచ్చి సేవ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి ఆ వెనకాల ఇక్కడ కుల్వంత్ హాల్లో లాస్ట్లో కూర్చుంటే స్వామి సాధారణంగా ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయాక కొంచెం ఖాళీ టైం ఉంటుంది, ఆ టైంలో అలా వెనకాల గేట్ నుంచి వెళ్ళి మన వాళ్ళంతా బ్రదర్స్ అంతా వచ్చారు కదా కాసేపు కలుద్దామని వెళ్ళి పలకరించాను అనమాట. స్వామి వాజ్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్. ఇక్కడ బయట కుల్వంత్ హాల్లో లాస్ట్ పిల్లర్ దగ్గర ఎక్కడో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఇలాగే మామూలుగా అడిగాడు, ఏరా స్వామి మాట్లాడుతున్నారా ఎలా ఉంది అంటే,
ఫస్ట్ ఓ నెల 2 నెలలు మాట్లాడారు, దాని తర్వాత ఈ మధ్య ఎలాగా మాట్లాడట్లేదు, మర్చిపోయారు స్వామి నన్ను అని చెప్పాక సరే ఇది అయ్యింది. వీళ్ళు వెళ్ళిపోయారు. 3-4 డేస్ తర్వాత స్వామి సాధారణంగా బయటికి వచ్చి కూర్చునేవారు, పిల్లలతో కాసేపు ఇంటరాక్ట్ అవ్వడానికి బయటకు వచ్చి స్వామి కొంచెం టైం గడిపేవారు. వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడో వెనకాల కూర్చుని ఉంటే హైదరాబాద్ ఇలా రా అన్నారు. సో ముందుకు వెళ్ళాను, స్వామి దగ్గర నీల్ డౌన్ అయ్యాక స్వామి ఏమో ఏమి వచ్చిందా మీ గ్యాంగ్ అని అడిగారు. మొన్న వచ్చారు స్వామి అంటే ఏమంటున్నారు అని, వీళ్ళు ఏదో యాక్టివిటీస్ గురించి అప్డేట్ చేశారు, ఏదో విక్టోరియా మెమోరియల్ వెళ్ళి ఏదో చేస్తున్నాము అని చెప్పాక అదంతా సరే ఇంకేమన్నారు అన్నారు. అంటే అంతే స్వామి, ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అంటే జనరల్గా వేణుకి ఏదన్నా ఒకసారి చూస్తే అసలు మర్చిపోడు మాట. సో ఆ క్రెడిట్ ఉంది వేణుకి. సో అలా అన్నాక తర్వాత మళ్ళీ స్వామి మళ్ళీ అడుగుతున్నారు అనమాట, ఇంకోటి ఏదో చెప్పారు ఏంటి అని అన్నాక ఏం లేదు, వాళ్ళు అడిగారు కదా స్వామి చూస్తున్నారా మాట్లాడుతున్నాడా అని అడిగాడా లేదా అన్నారు. అంటే అప్పుడు ఓహో ఇది ఆ డిస్కషన్ అనమాట అని అర్థమైంది అని చెప్పి నేను స్వామి అడిగారు స్వామి అని, ఏం చెప్పావు అంటే అప్పుడప్పుడు చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయానని చెప్పావు అవునా కదా అన్నారు. అంటే స్వామి కొంచెం సీరియస్ అయ్యారు, హీ టుక్ ఇట్ పర్సనలీ అనమాట. మర్చిపోయావని చెప్పావు అవునా కదా అంటే స్వామి చెప్పాను. ఎందుకు చెప్పేవాళ్ళ అన్నారు. అంటే చాలా రోజులుగా స్వామి పలకరించట్లేదు కదా అని అలా అనిపించింది స్వామి అని. అలా అందరినీ ఎలా పలకరిస్తారు, రోజు ఇంతమంది పిల్లలు ఉన్నారు, రోజు పలకరించాక ఎట్లా అవుతుంది, అయినా నేను మర్చిపోతానారా స్వామి, నేను ఎప్పుడైనా మర్చిపోతాడా అని అడిగారు. అంటే మనం ఏమంటాం అలాంటి సిచ్యువేషన్లో. కానీ దాని తర్వాత స్వామి చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే స్వామి అన్నారు, నువ్వు మర్చిపోయినా స్వామి నిన్ను ఎప్పుడు మర్చిపోడరా అని చెప్పి స్వామి అన్నారు. స్వామి అంటే ఏమనుకుంటున్నావు, స్వామి ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎవరో తెలుసా? ఫ్రెండ్ అంటే ఎవరంటే ఆపద నుండి ఆదుకుని ఆప్యాయతతో ఆదరించి ఆనందాన్ని అందించేవాడేరా ఫ్రెండ్ అంటే. అట్టి ఫ్రెండ్ ఈ సాయిబాబా అని ఇట్లా రోప్ పట్టుకుని చెప్పారు. సో అంటే ఆనందమును కూర్చు అంటే స్వామి ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చే అందరికంటే అత్యంత సన్నిహితమైన స్నేహితుడు అనమాట. అదేనండి, ఎందుకంటే చూడండి, క్యాజువల్గా ఇద్దరు ఫ్రెండ్సో లేకపోతే ఇద్దరు బ్రదర్సో మాట్లాడుకున్న సన్నివేశంలోంచి ఎంతటి గొప్ప సందేశాన్ని స్వామి తీసిస్తారంటే, అది కూడా తన సర్వవ్యాపకతని తెలియజేస్తూ తను అసలు ఎందుకు వచ్చారు, ఏంటి తన మిషన్ ఏంటని ఎంత చక్కగా, పైగా ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు థ్రిల్ కూడా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు కుల్వంత్ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటేనే స్వామికి తెలుస్తుందా? కానీ స్వామి పద్యంలో ఏం రాశారు రవి? ఆ పద్యం అఖిల మానవులకి ఆనందం అనగూర్చడం అన్నారు. అయితే అఖిల మానవుల్ని అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న అందరినీ రక్షిస్తాను అన్నారు. ఎవరన్నారు? అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో అనే పల్లెటూరులో కూర్చుని ఒక అబ్బాయి అన్నాడు. అది నిజంగా నమ్మశక్యం కాదు కదా. అయితే ఈ అఖిల మానవుల కంటే నాకు ఒక అనుభవం రేడియో సాయిలో విన్నానండి. అదేంటంటే, అంటే మనం స్వామి మనల్ని ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని అందరినీ రక్షిస్తూ ఉంటారు, ఎంతమందినో రక్షిస్తూ ఉంటారు. అదేంటంటే ఒక ఆవిడ గీతామోహన్ రామ్ గారని ఆవిడ పంచుకున్నారు రేడియో సాయితో. అందరికీ రేడియో సాయి వినే సౌలభ్యం లేదు కాబట్టి అవి విని సంతోషపడిన వాళ్ళం కాబట్టి ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకుందామని ఇవాళ అనుభవం పంచుకుంటాను మీ అందరితో. ఏమైందంటే, ఎవరైతే ఈ అనుభవం పంచుకున్న స్త్రీ ఉన్నారో గీతామోహన్ రామ్, ఆవిడ స్వామి అడుగుజాడల్లో స్వామి ఒడిలో పెరిగిన వంటి మహిళ ఆవిడ. అంత అదృష్టానికి ఆవిడ నోచుకున్నారు. అయితే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి వాళ్ళు న్యూయార్క్లో ఉన్నప్పుడు ఎప్పుడు మ్యారేజ్ అంటే మ్యారేజ్ డేనో లేకపోతే బర్త్డే అంటే భజన్స్కి వాటికే వెళ్తున్నాం, ఈసారి స్పెషల్గా వేరేది ఆర్గనైజ్ చేసుకుందాం, ఏదైనా ఓపెరా షోకి వెళ్దాం అనుకున్నట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళు. అయితే వీళ్ళు ఆవిడ అన్నట్ట, స్వామి మనం భజన అది చేయకుండా వేరే చోటకి వెళ్ళి అలాంటి ఓపెరా షోస్కి వాటికి వెళ్తే స్వామికి నచ్చదు కదా, వద్దు అన్నారు. ఏం లేదు, ఎప్పుడు భజన చేస్తున్నాక ఒక్కసారి వెళ్తే తప్పు లేదులే అని సరే వాళ్ళు వెళ్ళారట. వాళ్ళు వెళ్ళాక ఆ షోలో బ్రేక్ వచ్చినప్పుడు ఆవిడ వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే ఒక హౌస్ కీపింగ్ లేడీ, అంటే అక్కడ బాత్రూమ్ క్లీన్ చేస్తున్న ఒక లేడీ అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ లేగాదిగా చూస్తుందట. ఒక ఆవిడ అమెరికన్ లేడీ, ఆవిడ భారతీయ స్త్రీ కాదు, అమెరికన్ స్త్రీ మాట.
చూస్తుంటే ఈవిడికి ఆవిడ యగాదిగా చూస్తుంటే ఆవిడ ఏమన్నా కొడుతుందా, లేకపోతే నా దగ్గర ఉన్న పర్సు లాగేసుకుంటుందా, చాలా ఎంబరాసింగ్గా ఉందని ఆవిడ కొంచెం అనుమానం, తొందరగా మనం వెళ్ళిపోవడం మంచిదని అనుకుంటున్నారు. సరే ఈలోపు ఆవిడ దగ్గరికి వచ్చిందిట. దగ్గరికి వచ్చినప్పుడు ఈవిడ భయపడింది, బాబా ఈవిడ ఏమన్నా చేస్తుందా అని. అయితే ఆవిడ దగ్గరికి వచ్చి ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని అడిగింది. అడిగితే ఎస్ వై ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ ఈవిడ అడిగితే డూ యూ హ్యావ్ బూటీ అందిట. బూటీ ఏంటి అంటే డూ యూ హ్యావ్ బూటీ పౌడర్ అని ఏదో అలా వేగ్గా ఏదో అడుగుతుంది. వైట్ పౌడర్ అని ఏదో అడుగుతుంటే ఈవిడికి విభూతి ఏమో అనుకుని ఎందుకు వచ్చింది, ఈవిడ ఏదో కొడుతుందో లేకపోతే ఏం చేస్తుందో తెలియదని ఆవిడ పర్సులో స్వామి ఎప్పుడో పుట్టపర్తిలో 2 ఏళ్ల క్రితం స్వామి మెటీరియలైజ్ చేసి ప్యాకెట్లో పెట్టి ఆవిడకి ఇచ్చారట. ఆవిడ 2 ఏళ్ల క్రితం ఇచ్చింది ఓపెనే కూడా చేయలేదు, ఆవిడ బ్యాగ్లో పెట్టుకుని. అంటే స్వామి ప్రత్యక్షంగా ఇచ్చిందంటే అంటే ఆవిడకి అలా చాలా రావడంతో కొంచెం వాళ్ళకి ఆ బ్యాగ్లోనే ఉండిపోయింది అది. అంటే అదే మనం తినే ప్రతి గింజ మీద ఉంటుందంటారు కదా పేరు, అలా స్వామి ఎవరి కోసం అప్పుడు క్రియేట్ చేశారో ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అది ఇచ్చేటప్పటికి ఈవిడ ఇమీడియట్గా పర్సులోంచి తీసి ఇదేనేమో అని ఇచ్చేసింది. ఇచ్చేశాక తర్వాత వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి అడిగింది, ఎందుకు అడిగావు ఇది అని. అంటే నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి చాలా క్రానిక్ డిసీజ్, ఆవిడకి అస్సలు ఒంట్లో బాగోదు. నేనేమో అమెరికాలో ఏంటంటే ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరు ట్రీట్ చేయరట హాస్పిటల్స్లో. సో నేను ఇన్సూరెన్స్ని ఎఫోర్డ్ చేసే పరిస్థితి లేదు. సో ఎలాగా నా పిల్లని కాపాడుకోవడం అని చాలా బాధపడుతున్నాను. నేను మా ఇంటి వైపు వెళ్తుంటే ఎవరో ఈ ఇండియన్స్ ఎవరో భజన అది చేస్తున్నారు, ఎవరో సాయిబాబా అట ఫోటో పెట్టుకొని. సో నేను వెళ్ళి ఏమో ఎక్కడ ఏముందో అని నేను ఊరికినే వెళ్ళినప్పుడు స్వామి అక్కడ అదే బాబా ఫోటో ఉంది. నేను చూసి ఎవరు ఈయన అని అడిగితే ఈయన జీసస్ క్రిస్ట్ మళ్ళీ పుట్టాడు ఏదో ఆవిడకి అర్థమయ్యే భాషలో ఏదో చెప్పారు వాళ్ళు. అవునా అంటే మా అమ్మాయిని కాపాడతాడేమోనని చాలా హార్ట్ఫుల్గా అక్కడే కూర్చొని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సరే అయిపోయింది, వెళ్ళిపోయాను. రాత్రి నాకు ఈ ఫోటోలో ఎవరైతే చూశానో ఆయన నా కల్లోకి వచ్చి, రేపు నువ్వు ఈ థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ఇండియన్ లేడీ నిన్ను కలుస్తుంది, ఆమె దగ్గర నేను ఇచ్చిన ప్రసాదం ఉంటుంది, విభూతి అంటారు, పౌడర్లా ఉంటుంది, అది ఆమెను అడిగి తీసుకొని మీ అమ్మాయికి రోజు నీళ్ళల్లో కలిపివు, మీ అమ్మాయికి తగ్గిపోతుంది అని కల్లో చెప్పారట. సో అందుకని ఆమె ఎవరు కాస్త ఇండియన్ ఆరిజిన్ కనిపిస్తున్నా ఆవిడ అడుగుతుంది. సరే ఈవిడ ఇచ్చారు. సరే ఈవిడ సరేలే అసలు నిజమా కాదా ఏంటి ఇక్కడేంటి ఇవ్వడం ఏంటని ఈవిడ సరేలే నిజం చెప్తుందో లేదో తెలియదని ఇచ్చేసి వచ్చేసాక ఇక్కడ కూర్చున్న మళ్ళీ షోకి వచ్చాక వాళ్ళ హస్బెండ్ అడిగారు, ఏంటి ఇంతసేపు చేసావంటే ఈవిడ చెప్పింది, అరే ఆమె అడ్రస్ తీసుకోపోయావా, మనం ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళం కదా. డాక్టర్స్ కాబట్టి సరేలే ఏమో వచ్చేసాను నేను అనుకోలేదు అని. సరే అయిపోయింది. ఇది జరిగిన 1 సంవత్సరం అయిపోయాక ఆవిడ మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియాకి వచ్చాక స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడల్లా ఇంటర్వ్యూ ఇస్తుంటారు. స్వామి ఇంటర్వ్యూకి పిలిచి చూడండి, సంవత్సరం అయిపోయింది, ఎప్పుడో అనాలోచితంగా ఎవరో అడిగితే ఇచ్చేసింది ఆవిడ. అంటే స్వామి అఖిల మానవుల్ని రక్షిస్తా అన్నారు కదా. స్వామి వీడిని చూడగానే న్యూయార్క్లో విభూతి ఇచ్చావు చూడు, ఆ పాపకి పూర్తిగా నయమైపోయింది, ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటుంది అని చెప్పారు. అంటే చూడండి అఖిల మానవులు, ఇందాక మేము కుల్వంత్ హాల్లో ఏదో మాట్లాడుకున్నాం, ఇలా హైదరాబాద్ యూత్ మెంబర్స్కి అయితే స్వామి ఎన్నో ఇలాంటివి అనుభవాలు ఇచ్చారు. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆ లేడీ ఒక్కసారి హార్ట్ఫుల్గా ప్రే చేస్తే ఎక్కడి నుంచి ఎప్పుడో ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో అంటే స్వామి శక్తి అంటూ మనకి అర్థం. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే స్వామి ఆవిడకి విభూతి ఇచ్చాక మా హస్బెండ్ కోసమేమో అనుకుని అమెరికా వెళ్ళాక ఆ పర్సులో వెతికితే ఎక్కడ దొరకలేదు, పోగొట్టేసింది అని వాళ్ళ హస్బెండ్ తిట్టాడు కూడా. కానీ 2 years తర్వాత ఈ హౌస్ కీపింగ్ లేడీ అడిగినప్పుడే ఆ విభూతి ప్రసాద్ పొట్లం దొరికింది ఆవిడకి. ఇక సరే ఈ స్వామి రాసిన పద్యంలోని నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తే, సన్మార్గమును వీడి చరించు వారలా పట్టి కాపాడుటే వ్రతము నాకు. బ్రదర్ ఈ స్టేట్మెంట్ గురించి ఏం చెప్దాం? సన్మార్గమును వీడి ఇదైతే చాలామందికి భక్తులందరికీ ఉన్న అనుభవమే. సాధారణంగా మోస్ట్ డివోటీస్ స్వామి కనుక వాళ్ళ జీవితంలో లేకపోయి ఉంటే ఇంకే మార్గం పట్టేవారో ఏమో. కానీ దీంట్లో కళాధర్ నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ ఏదో మొన్న షేర్ చేసావు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి జరిగిన అనుభవం, అది చెప్తే బాగుంటుంది. సన్మార్గమును వీడి చరించు వారలా అంటే మమ్మల్ని అయితే రోజు సన్మార్గం
వేరే దాంట్లో సన్మార్గంలోకి పెడుతూనే ఉంటారు స్వామి. అయితే మన రేడియో సాయితో మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారైన శ్రీనివాసన్ గారు పంచుకున్నది వాళ్ళు మీ అందరికీ తెలియజేస్తాను. అది ఏంటంటే స్వామి ఎంతటి పెద్దవాళ్ళనైనా ఎంతటి వాడినైనా ఇన్స్ట్రుమెంట్గా వాడి ఎలా రక్షిస్తారు. ఇది కూడా ఒక అమెరికాలో ఒక ఆయన్ని రక్షించారు అది స్వామి. ఎట్లా అంటే ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఒకసారి అమెరికా వెళ్తుంటే ఆయన స్వామికి వెళ్దామని స్వామి బృందావనంలో దర్శన్ అయిపోయాక వెళ్తుంటే, స్వామి నేను యుఎస్ వెళ్తున్నాను స్వామి అంటే, ఎక్కడికి వెళ్తున్నావు యుఎస్లో అన్నారు. అంటే న్యూయార్క్ వెళ్తున్నాను స్వామి అన్నారు. ఎప్పుడు వెళ్తున్నావు అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా 10th వెళ్తున్నానంటే, నీ పని అయిపోయాక 15th మార్నింగ్ ఇంకో స్టేట్ పేరు ఏదో చెప్పి అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఆ పేరుంది, ఆయన్ని కలువు అన్నారు అని వెళ్ళిపోయారు లోపలికి. సరే ఈయనకి అర్థం కాల, ఎందుకు కలవాలి ఏంటి, ఆయన ఎవరు ఏంటి ఏం చెప్పలా, ఆ స్టేట్లో ఆ రోజున ఆయన్ని కలువు అన్నారు. అయితే ఈయనకి సరే స్వామి ముందైతే పని చూసుకోవాలి కదా అని ఈయన న్యూయార్క్ వెళ్ళిపోయారు. ఈయన పని అంతా అయిపోయింది. సరే అయిపోయాక మళ్ళీ తిరిగి వచ్చాడంటే మళ్ళీ స్వామి చెప్పారు ఆయన ఎవరినో కలవమని. ఆయన కలవకుండా వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, మళ్ళీ స్వామి అడుగుతారు ఎందుకు కలిసి రాలేదని. సరే ట్రై చేద్దామని టెలిఫోన్ డైరెక్టరీ చూసి ఆ పేర్లన్నీ సెర్చ్ చేస్తే ఒక ఆయన పేరు దొరికింది ఆయనకి. సరే ఈయనే అయి ఉంటాడని ఫోన్ చేసి, సార్ నేను ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా, ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ, నేను ఈ సో ఫ్లైట్కి వస్తున్నాను అని పెట్టేశాడు ఆయన ఫోన్. ఎందుకంటే ఆయన అడిగారు అనుకో ఎందుకు వస్తున్నావు అంటే ఈయన దగ్గర ఆన్సర్ లేదు. స్వామి వెళ్ళి కలిసిరా అన్నారు. ఎందుకు కలిసి రావాలో ఏంటో ఏం చెప్పలేదు. ఆయన ఎవరు పరిచయం కూడా లేదు, ఆయన ఎప్పుడు చూడలేదు. చెప్పి ఈ ఫ్లైట్కి వస్తున్నాను నన్ను రిసీవ్ చేసుకోండి అని చెప్పారు. సరే ఈయన అలా వెళ్ళి మొత్తానికి అది ఆల్మోస్ట్ 8 hours ఎంతో ఫ్లైట్ జర్నీ చేసి మార్నింగ్ 3 o'clockకి అక్కడ దిగారు. ఆయన దిగాక అసలు ఎలా కలవాలి, ఆయన వచ్చి అడిగితే ఏం చెప్పాలో ఏం తెలియటలే ఆయనకి. సరే ఆయన 3 o'clockకి వచ్చి ఈయన రిసీవ్ చేసుకున్నట్టు. ఆయన రిసీవ్ చేసుకున్నాక ఏంటి ఎందుకు వచ్చారు మీరు అన్నట్టు. మీరు ఎవరు అసలు ఏంటంటే ఐఎమ్ ఇలా సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్నండి. సరే వెళ్తూ మాట్లాడుకుందాం. ఈయనకి ఏంటంటే నువ్వు ఏమీ తెలియకుండా ఎందుకు వచ్చావు నన్ను కలవడానికి అని అడుగుతారని భయం ఆయనకి. పైగా నువ్వు ఏదో అప్పటికి ఈయన సిఐఐ ప్రెసిడెంట్ అట. ఇంత పెద్ద పొజిషన్స్, యూఆర్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్, నీకు అసలు ఎందుకు వచ్చావో కూడా తెలియదా అని తిడతాడేమోనని ఈయనకి భయం వేస్తుంది. ఈయన ఆ ప్రశ్న అడగకపోతే బాగుండు అనుకుంటున్నట్ట. సరే కూర్చున్నాక సరే కారులో ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళాక ఒక డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇద్దరు కూర్చున్నారట. కూర్చుని ఎదురు బదురు కూర్చున్నారు. ఈయన ఎందుకు వచ్చాడో ఈయనకి తెలియదు, ఆయన ఏమడిగితే ఏం చెప్పాలో ఈయనకి తెలియదు. సైలెంట్గా కూర్చున్నారు. మార్నింగ్ 4 o'clockకి ఆయన చాలా సీరియస్గా, ఆయన ఒక మిలీనీర్, వాళ్ళ మెయిన్ గేట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక 10 minutes డ్రైవ్ ఉంది కార్. వెళ్ళి కూర్చున్నాక ఇంకా ఆయన ఎవరో ఒకళ్ళు మాట్లాడడం మొదలు పెట్టాలని, ఏమిటై మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చారు సార్ నన్ను కలవడానికి అంటే. ఇప్పుడు మళ్ళీ చెప్పాట ఆయన, సార్ నేను ఇలా స్వామి భక్తుడిని సార్, ఇలా సెంట్రల్ ట్రస్ట్లో మెంబర్ని, నేను ఇలా అమెరికా వెళ్తున్నానని స్వామికి చెప్తే ఈ డేట్న 15 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ పర్టికులర్ డేట్ను మిమ్మల్ని కలవమని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు కలవమన్నారు ఏంటి పని ఏం చెప్పలేదు సార్ స్వామి, నాకు మీరు ఎక్స్క్యూజ్ చేయాలి నన్ను, నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు, స్వామి చెప్పారు కాబట్టి నేను వచ్చానంతే, నాకేం తెలియదు సార్, మిమ్మల్ని తప్పనిసరిగా కలిసి రమ్మన్నారు అన్నారు. అంటే ఆయనకి ఇంకా ఏం చెప్పాలో తెలియక ఆయనైతే స్వామి డివోటీ ఒక ఫోటో ఎక్కడో చూసేట్టు ఈయన. అమ్మయ్య అనుకున్నాడు, ఏదో అట్లీస్ట్ ఒకటన్నా ఉంది, మరీ తిట్టడైన అని. సైలెంట్గా ఆయన ఇలా కళ్ళు మూసుకుని ఒక 20 నిమిషాలు కూర్చున్నట్టు ఇట్లా. ఈయన 4 అయింది పొద్దున్న, అసలు ఎందుకు వచ్చానో తెలియదు, ఆయన కళ్ళు మూసుకు కూర్చున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, నేనేం చేయాలి ఇప్పుడని ఇలా ఈయన చాలా చిరాగ్గా కూర్చున్నట్టు. సరే అయిపోయాక కళ్ళు తెరిచాడు కాసేపు, అమ్మయ్య అనుకున్నట్టు. ఈయన తెరిచాక ఇలా వంగుని ఇలా ప్యాంట్ పైకి తీసి ఒక పిస్టల్ తీశారట. ఆయన తీసి ఇదేంటో తెలుసా అని అడిగాడు ఆయన. అంటే ఈయన అనుకున్నారట, ఓహో నా చావు ఈయన చేతిలో మూడినట్టుంది, అందుకని స్వామి ఎందుకో చెప్పలేదు, ఎందుకో చెప్తే నేను వెళ్ళను కదా అని. సో అందుకని ఇక నా లాస్ట్ టైం వచ్చేసిందని చివరిలో భగవన్నామస్మరణ చేసుకుందామని సాయిరామ్ సాయిరామ్ అనుకుని, అది ఎందుకు తెలియదు సార్, గన్ సార్ నాకు తెలుసు సార్ అన్నట్టు అని. మళ్ళీ ఆయన యాక్చువల్లీ ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయట ఎవరైతే ఉన్నారో. ఇవాళ నేను స్వామి నిన్ను ఎందుకు వచ్చి నన్ను కలవమన్నారో నీకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఇప్పుడు. నేను నా బిజినెస్ అంతా లాస్ అయిపోయి చాలా కష్టాల్లో ఉన్నాను. ఇవాళ మార్నింగ్ నేను సూసైడ్ చేసుకుందామని రాత్రే లోడ్ చేసి పెట్టుకున్నాను గన్ని.
నువ్వు గనక ఇవాళ ఇప్పుడు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని చనిపోయేవాడిని. సో స్వామి నన్ను సేవ్ చేద్దాం అనుకుని ఉంటారు, అందుకనే ఈ టైంకి ఈ డేట్కి రమ్మన్నారు. నేను ఒక వారం రోజులు ముందే అనుకున్నాను ఈ డేట్ నాడు నేను చనిపోదామని. సో నన్ను సేవ్ చేయడానికి నిన్ను పంపించుంటారు. పద ఇప్పుడు ఇద్దరం ఇక్కడి నుంచి పుట్టపర్తి వెళ్దామని అక్కడి నుంచి ఇమీడియట్గా పుట్టపర్తి, అంటే చూడండి, తర్వాత పుట్టపర్తి వచ్చాక స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన్ని నువ్వు కంగారు పడుకు నీదంతా నేను చూసుకుంటానని అభయం ఇచ్చి ఆదుకున్నారనుకోండి. అయితే సన్మార్గముని పట్టి కాపాడతారట ఎక్కడున్నా సరే. ఇందాక అన్నాడు కదా, ఆప్యాయతతో ఆదరించి అవన్నీ చెప్పాడు కదా. చూడండి, అటువంటి నిజమైన ఫ్రెండ్ స్వామిని మరొకసారి మనకి స్వామి నిరూపించారని అర్థమవుతుంది. సో స్వామి అసలు భక్తులంటే స్వామికి ఎంత ప్రేమ, అసలు అది మాటల్లో వర్ణించలేము. ఒక్కసారి స్వామికి భక్తులంటే ఎంత ప్రేమో, స్వామి ఎందుకు అవతరించారో మన వాళ్ళు శివం భజన బృందం ఒక పాట ద్వారా మనందరికీ వినిపిస్తారు. ఆ పాట విందాం ఒకసారి. ఆనంద బాలుడే ఆనంద బాలుడై తన గుంపుతో ఆడుకొనగవచ్చే ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే మనిషిని మాధవుని జేయమనినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించే సత్య సాయి భగవానుగా ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుగా ఎంత ప్రేమయో మనిషిని మాధవుని జేయమనినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించే సత్య సాయి భగవానుగా ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరుడే అవతరించే ఈ పవిత్ర భారతాన ఎంత పుణ్యమో మనదెంత పుణ్యమో సత్య సాయి దర్శింప జన్మధన్యమో మనిషిని మాధవుని జేయమనినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించి సత్య సాయి భగవానుగా ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించా మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించ సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా అవతరించెను ఆర్తజనులా ఆదుకొనగా ఆ
సన్నిధి మాకు పెన్నిధి, నీదు సన్నిధి మాకు పెన్నిధి, నీదు ప్రేమే మాకు ప్రాణము, నీదు సన్నిధి నీవే దాతవో మాత నీవే, సాయి దేవా సర్వం నీవే, సాయి దేవా సర్వం నీవే. మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించే సత్య సాయి భగవానుడు, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుని ఎంత ప్రేమయో, ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో, సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో. ఒక్కసారి మనందరికీ కుల్వంతాల్లో ఉన్నంత అనుభూతిని అందించిన మా సోదరులందరికీ ఒకసారి మరొకసారి కరతాళ ధ్వనులు. ఈ కార్యక్రమం కోసం వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చారండి. మా ప్రభాకర్ అని స్వామి సమక్షంలో అత్యంత సుమధురంగా గానం చేసిన సోదరుడు ఈ కార్యక్రమంలో పాడాలని చెన్నై నుంచి వచ్చాడు. ఒక్కసారి అతనికి మనం కరతాళ ధ్వనుల ద్వారా మనం అయితే ఇక మనం కార్యక్రమంలోని స్వామి రాసిన పద్యంలోని నెక్స్ట్ లైన్ని మనం ఒకసారి పరికిద్దాం. బీదసాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు. బీదసాదలకి వాళ్ళ యొక్క లేమిని బాపడానికి స్వామి చేసిన ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ భూప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదేమో కదా. అవును, స్వామి చేయబట్టిన ప్రాజెక్ట్స్ చిన్ననాటి నుంచి కూడా స్వామి 20-25 ఏళ్ల వయసులో కూడా ఒక జనరల్ హాస్పిటల్ పుట్టపర్తిలో పెట్టడం, అలాగే స్వామి తల్లి ఈశ్వరమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం పుట్టపర్తిలో పెద్ద విశ్వవిద్యాలయం కట్టడం, హాస్పిటల్ కట్టడం అందరికీ తెలిసిన విషయాలు ఇవి. స్వామి ఇవన్నీ కూడా ఉచితంగా ప్రజలకు అందించడం, వాటర్ ప్రాజెక్ట్స్ అసలు గవర్నమెంట్ కూడా చేపట్టలేని ఇంత వాటర్ ప్రాజెక్ట్స్ స్వామి చేయడం, ఇలాంటి ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. స్వామి చేసిన బీదసాదలకి చేసిన ఎంతో గొప్ప సేవలు మనకి ఆదర్శాన్ని చూపించడానికి మనం కూడా అదే స్వామి చేసిన ఈ ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకుని కనీసం మనం స్వామి ఇంత పెద్ద యూనివర్సిటీ కడితే కనీసం మన ఇంటి పక్కన ఉన్న పిల్లలకి ఏమైనా చదువు చెప్పచ్చా, స్వామి అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినందుకు మనం కనీసం ఒక చిన్న మెడికల్ క్యాంప్ చేయగలమా అనే ఆలోచన ప్రజల్లోకి రావాలని ఆదర్శాన్ని చూపించడానికి స్వామి చేశారు. అయితే ఇందులో స్వామి స్టూడెంట్స్గా స్వామి దగ్గరగా చూడడానికి అవకాశం ఉన్న విద్యార్థులుగా స్వామిలో చూసిన కొన్ని చిన్న 1-2 ఇన్సిడెంట్స్ కొడైకెనాల్లో జరిగినవి పంచుకుంటాను. ఒకసారి స్వామి కొడైకెనాల్కి పిల్లల్ని తరచూ సమ్మర్ వేసవి కాలంలో స్వామి వాళ్ళకి కొడైకెనాల్కి స్వామి ఎంచుకుని కొంతమంది పిల్లల్ని తీసుకెళ్తూ ఉండేవారు. ఆ టైంలో స్వామి దగ్గర ఎంతో దగ్గరగా సన్నిహితంగా చూసి స్వామి నుంచి ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉండేది పిల్లలకి. అయితే ఒకరోజు ఏంటంటే స్వామి అందరికీ పిల్లలకి డబ్బులు ఇచ్చారనమాట, మనీ ఇచ్చి పోయి మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుని రండి అని ప్రతిసారి కొడైకెనాల్ బ్యాచ్ పిల్లలకి కొంచెం అలా చేస్తుంటారు అన్నమాట, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి రండి అని. ఆ రోజు ఏంటంటే స్వామి అన్నారు, ఆ రోజు చాలా మబ్బుగా ఉంది, అసలు ఎండలేదు. స్వామి ఏమో పోయి అక్కడ స్ట్రా హ్యాట్స్ అమ్ముతూ ఉంటాడు ఒక అబ్బాయి, అతని దగ్గర వెళ్ళి స్ట్రా హ్యాట్స్ కొనుక్కుని రండి, అవి ఏమాత్రం బేరం ఆడొద్దు, అతను ఏం అడిగితే అవి ఇచ్చేసేయండి అని చెప్పారు. సరే అని పిల్లలంతా వెళ్ళి ఆ అబ్బాయి ఏమో పాపం 5 రూపాయలు సార్ అంటే 5 రూపాయలు సార్ కానీ మీకు 3 రూపాయలకి ఇస్తానంటే వద్దు 5 రూపాయలే తీసుకో అని చెప్పి అతనికి 5 రూపాయలు చేతిలో పెట్టైనా తీసుకున్నారు. ఆ స్ట్రా హ్యాట్స్ అంతా కొనుక్కుని ఆ పిల్లలంతా వేసుకుని వచ్చారు. వచ్చాక స్వామి వాళ్ళకి చెప్పారనమాట, నేను ఎందుకు పంపించానంటే ఆ అబ్బాయి తల్లికి ఒంట్లో బాగాలేక
తనని హాస్పిటల్ తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఉండిందంట. అయితే కాకపోతే అతనికి ఎంత స్వాభిమానం అంటే ఊరికే డబ్బులు ఇస్తే తీసుకోడు. సో ఆ అబ్బాయి స్ట్రా హ్యాట్స్ అమ్ముతున్నాడు కదా, అందుకని మిమ్మల్ని అందరిని పంపించాను. వాళ్ళు ఎండగా లేకపోయినా ఆ హ్యాట్స్ పెట్టుకుని మనం అంతా ఫోటో దిగుదాం అని చెప్పి స్వామి పిల్లలందరితో కూడా స్ట్రా హ్యాట్స్తో వాళ్ళంతా హ్యాట్స్ వేసుకుని స్వామి చుట్టూ ఫోటో దిగారు. ఆ బ్యాచ్లో మన వి కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈరోజు అతిథిగా వచ్చిన ఉన్నారు. అయితే దీంతో మనకి తెలుస్తుంది స్వామి ఎంత భేద సాధలకైనా పెనుబాధ తొలగించి అంటే ఎంత ఆలోచించేవారు ప్రజల గురించి, ఎంత ఆలోచించేవారు పేదవాళ్ళ గురించి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒక మంచి ఇది చేయాలి అని ఆ ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకున్నాను. అందుకని ఇంకొకసారి ఏమైందంటే స్వామి కొడైకెనాల్లో బ్లాంకెట్స్ పెట్టుకుని, యాక్చువల్లీ ఏమైందంటే స్వామి నాకు ఆ రోజు ఈశ్వరమ్మ డే అనమాట. ఈశ్వరమ్మ డే నాడు అందరికీ నారాయణ సేవ జరుగుతుంది. సో కొడైకెనాల్లో అందరు భక్తులకి అందరికీ నారాయణ సేవ భోజనాలు అవి పెట్టాక ప్లస్ వాళ్ళకి బ్లాంకెట్స్ అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అక్కడ కొడైకెనాల్ కదా చలిగా ఉంటుంది, సో అందరికీ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయ్యాక స్వామి లోపలికి వచ్చి కూర్చుని నాకు బాగా దాహంగా ఉంది అన్నారు. సరే నీళ్ళు వాటర్ తీసుకొచ్చారు ఎవరో పిల్లలు. తీసుకొస్తే స్వామి ఏమో లేదు నాకు ఇంకా దాహంగానే ఉంది, ఇది కాదు అని చెప్పి వెంటనే రాధాకృష్ణని చూసి పద అని చెప్పి, రాధాకృష్ణ అని స్వామి కార్ డ్రైవర్ ఉండేవారు, ఆయనను చూసి పద అని చెప్పి ఆయనను తీసుకుని కారులో స్వామి బయలుదేరారనమాట. పిల్లలంతా ఇంకా అక్కడే ఉన్నారు, బంగ్లాలో, స్వామి బంగ్లాలోనే కూర్చుని ఉన్నారు. స్వామి అలా వెళ్ళి తిరిగి వచ్చాక స్వామి చెప్పారనమాట ఏం జరిగిందంటే, స్వామికి సంతృప్తిగా లేదు. ఎందుకంటే అక్కడ కొడైకెనాల్ బంగ్లా నుంచి 1 కిలోమీటర్ దూరంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చలికి రోజు వణికిపోతుంటే వాళ్ళలో కొంతమంది ముసలి వాళ్ళు రాలేకపోయారు స్వామి ఈ నారాయణ సేవ చేసినప్పుడు. స్వామి ఏం చేశారంటే కారులోకి డిక్కీలోకి అంత బ్లాంకెట్స్ లోడ్ చేసుకుని స్వామే వెళ్ళి అక్కడ బ్లాంకెట్స్ పంచుకుని వచ్చాక దాని తర్వాత స్వామి ఇప్పుడు నా దాహం తీరింది, ఇప్పుడు హాయిగా ఉంది అని చెప్పారు. అంత ఆలోచించేవారు స్వామి. పిల్లలకు కూడా అలాంటి ఆదర్శాన్ని ఇచ్చేవారు స్వామి చేసే సేవా ప్రాజెక్టులే కాదు, ఎంత చిన్న స్థాయిలో ఎవరికి ఏ బాధ కలిగినా అర్థం చేసుకుని ఎలా చేయాలో ఇంకా స్వామి దానికి లివింగ్ ఎగ్జాంపుల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక మనం కార్యక్రమంలో నెక్స్ట్ అంకానికి వెళ్తే తర్వాతి లైన్ ఏంటంటే ఆ పద్యంలో నియమనిష్టలతోటి ననుగొల్చు వారిని కాపాడుతుండుటే వ్రతము నాకు అన్నారు. అయితే మనం రోజు భజన్కి వెళ్తాం చేస్తుంటాం వచ్చేస్తాం, వాళ్ళు నాకు పాట ఇవ్వలేదు, నాకు పాట ఇచ్చారు, లేకపోతే అది పాట బాగాలేదు, నాకు ఛాన్స్ రాలేదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అయితే నియమనిష్టలతో రోజు శ్రద్ధగా భజన చేసే ఒక ఆయన అనుభవం నేను చెప్తాను. అంటే మనం ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో భజన పెట్టుకుంటే వస్తారు వెళ్తూ ఉంటారు. నిజంగా స్వామి వస్తారా? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని అంటారు కదా నారదుడితో విష్ణుమూర్తి, ఎక్కడ నా భక్తులు గానం చేస్తే అక్కడే ఉంటాను అని. ఇప్పుడు మన అందరిళ్లలో భజనలు చేస్తూ ఉంటాం, నిజంగా వస్తారా రారా అంటే వస్తారు, స్వామి సర్వవ్యాపకుడు అని ఉంటుంది, కానీ వస్తారు అని తెలిస్తే మనం వేరేలా ఉంటాం కదా. ఈ మధ్య ఒక అనుభవం విన్నానమాట రేడియో స్థాయిలో. మోహన్ రావు గారని మనందరికీ సుపరిచితులే. పుట్టపర్తిలో ఇదివరకు ఇప్పుడు ఆయన కాలం చేశారు, ఆయన లేరు. ఇదివరకు కీచు గొంతుకుతో ఎప్పుడు ప్రతి ఫాలోయింగ్ పాడుతూ ఉండేవారు. ఎక్కువ ఆయన మార్నింగ్ భజన్స్లో ఎక్కువ ఆయన పాడుతూ ఉండేవారు. ఆయన ఒక రోజుట ఆయన చెన్నైలో ఉండేవారు. ఆయన రైల్వేస్లో పనిచేసేవారు, అంటే 4th grade ఎంప్లాయీ అనమాట. ఆయనకి చెన్నైలో ఒక చిన్న రూమ్ ఉండేదట, అదే ఇల్లు ఆయనకి. ఆయన భార్య అక్కడే ఉండేవారు, ఒక రూమ్లోనే వంట అన్నీ. వాళ్ళ ఇంట్లో ఆఫీస్ అయిపోయాక సాయంత్రం ప్రతిరోజు భజన జరిగేదటండి. ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు భజన జరిగేదట. అయితే ఒకసారి ఏమనుకున్నారంటే వాళ్ళు, స్వామి ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, స్వామి మేము రోజు భజన చేస్తున్నాం, కానీ మీరు ఎప్పుడు మా ఇంట వెంట జంట ఉంటా అంటారు కదా, కానీ ఇంకా అంత నమ్మకం మాకు కలగట్లేదు స్వామి, మీరు నిజంగా మా ఇంటికి వస్తున్నారా భజన చేస్తున్నప్పుడు? ఎందుకంటే మీరు చెప్పారు భజన చేస్తున్నప్పుడు నేను ఎక్కడైతే నాకు సింహాసనం వేశారో అక్కడ కూర్చుంటానని. నాకు ఏదన్నా ఒక అనుభూతి ఇవ్వండి స్వామి, మీరు వచ్చారని నేను అప్పుడు బాగా నమ్ముతాను స్వామి అని. జనరల్గా మనందరికీ అవే ఉంటాయి కదండి. అయితే స్వామి చెప్పారట, నీకు ఇప్పుడు ఏం నమ్మకం కలగాల, నేను చెప్పాలా అయితే మీ ఇంట్లో భజన ఎలా జరుగుతుందో అన్నారు. చెప్పండి స్వామి, మాకు అప్పుడు ఇంకా బాగా నమ్మకంగా ఉంటుందంటే, స్వామి అప్పుడు 2 ఏళ్ల క్రితం
తమిళనాడులో పెద్దగా తుఫాన్ వచ్చింది, గుర్తుందా నీకు అసలు అన్నట్ట. అంటే ఆ ఫలానా టైం చెప్పి 2 ఏళ్ల క్రితం వచ్చింది, అప్పుడు మొత్తం చెట్లన్నీ కూలిపోయాయి, రోడ్లన్నీ వరదలు వచ్చేసాయి, గుర్తుందా నీకు అంటే, అవును స్వామి వచ్చింది స్వామి. అప్పుడు మీ ఇంట్లో భజనకి ఎవరు రాలేదు, గుర్తుందా నీకు అన్నారు. గుర్తున్నట్టే ఉంది స్వామి. ఈయనకి గుర్తులేదు, స్వామి అయితే అవన్నీ క్లియర్గా చెప్తున్నారట. అవును స్వామి, ఎవరు రాలేదు స్వామి. అప్పుడు నువ్వు మీ భార్య భజన చేద్దామా వద్దా అని అనుకుంటున్నారు, గుర్తుందా ఆ విషయం అన్నారు. అవును స్వామి అనుకున్నాం స్వామి. అప్పుడు మీ భార్య ఏమందంటే, స్వామికి దండ వేయకుండా మనిద్దరమే భజన చేస్తే ఏం బాగుంటుంది, దండ వేసే చేద్దాము అని అందా. నువ్వు అన్నావా అన్నట్ట. అవును స్వామి, నాకు దండ వేయకుండా భజన చేస్తే ఇష్టం ఉండదు స్వామి అన్నారు. అయితే దండ మరి ఎట్లాగా, బయట షాపులు లేవు, అసలు తుఫాను ఉంటే పూలు ఎక్కడ పోస్తాయి, మాలలు ఎక్కడ కడతారు ఎవరైనా. సో ఇప్పుడు ఎక్కడ ఉంటుందిలే, దండ అక్కర్లేదు, మామూలు భజన చేద్దామని మోహన్ రావు గారు అన్నారు. వాళ్ళిద్దరు కొంచెం దెబ్బలాడుకుంటున్నారట, దండ వేసే చేద్దామని, దండ వేయకపోయినా చేద్దామని. అయితే అప్పుడు నీకు గుర్తుందో లేదో, ఒక ముసలాయన వచ్చి, నేను ఎప్పుడూ మీ ఇంటికి భజనకి రాలేదండి, నేను ఇవాళ భజనకి వచ్చాను, దండ తెచ్చానండి నాతో అని ఒక ఆయన దండ తెచ్చి ఇచ్చాడు, నీకు గుర్తుందా అసలు అన్నారు. అంటే అవును స్వామి, ఒక ఆయన వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు రాలేదు స్వామి భజనకి. ఆయన నేనే వచ్చాను బంగారు, అప్పుడు దండిద్దామని, మళ్ళీ ఇక అస్తమానం మీరు దండ కొనుక్కొని భజన చేస్తున్నారు కదా, నేను రాలేదు, సో అందుకని ఇప్పుడు కన్నా నమ్మకం ఉందా నేను వస్తున్నానని నీకు అన్నట్టు. నీకేం చెప్పాలి చెప్పండి. అయితే ఇలాగే అంటే నియమనిష్టలతోటి స్వామి కార్యక్రమం స్వామి కోసం మనం చెయ్యాలి, మన పర్సనల్ ఎజెండా ఏమున్నా సరే పక్కన పెట్టి చేయాలి. స్వామి అంటారు కదా, నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తానని అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇది కూడా ఇందాక చెప్పాను కదా, గీతా మోహన్ రామ్ గారని, చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు ఏంటి నిజమా అనిపించింది. అసలు ఎంత మధురంగా తోచిందంటే, అంటే స్వామి ఏదో తను రావడం కాదు, వేరే మనుషుల్ని కూడా మన కోసం తెచ్చేస్తారా అనిపిస్తూ ఉంటుంది. ఈ గీతా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడకి పెద్ద ఫ్యాన్. ఒకరోజు బెంగళూరులో ఆవిడ కచేరీ ఉందట. సపోజ్ మార్చి 9th అనుకోండి, ఇవాళ రోజు అనుకోండి. మొత్తం వాల్ పోస్టర్స్ అతికిచ్చారట, హోర్డింగ్స్ పెట్టారట, ఎంఎస్ సుబ్బలక్ష్మి కాన్సర్ట్ ఆన్ March 9th అని సో ఆడిటోరియం. అదే రోజు సాయంత్రం వీళ్ళు బృందావనంలో స్వామి ఉన్నారు, అక్కడ భజనకి ఏర్పాట్లు చేయాలట వీళ్ళ ఫ్యామిలీ వెళ్ళి. అంటే ఆమె చిన్నప్పటి నుంచి స్వామి ఒడిలో పెరిగారు కాబట్టి ఇప్పుడు స్వామేనా అన్న ఫీలింగ్ ఉండేది పాపం ఆవిడకి చిన్నప్పుడు. అయితే ఆవిడకి ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీకి వెళ్దామని ఆవిడ అనుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారు అయితే మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కచేరీ ఎప్పుడన్నా వినొచ్చులే, ఏం కాదు, మనకు స్వామి ముఖ్యం అన్నారు. వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారట. సరే ఈవిడ మళ్ళీ తల్లి మాట వినాలి కదా అని, లేదమ్మా నేను వెళ్తాను అక్కడికి అంటే, నువ్వు రావాలి స్వామి, పోనీ భజన అయిపోయాక వెళ్ళిపో నువ్వు అంటే, ఈవిడ అన్నట్ట, భజన అయిపోయాక స్వామి మన ఎక్కడ వెళ్ళనిస్తారు, కూర్చొని మళ్ళీ కబుర్లు చెప్తారు మనతో, మన ఎక్కడ వదులుతారు స్వామి, ఎందుకని నేను అక్కడికే వెళ్తాను అన్నారు. ఏదైనా ఊరుకునేది లేదు, నువ్వు ఇక్కడికే రావాలి అన్నారు. సరే అని ఈవిడ కూడా, అరే స్వామిని నేను ఇంత తక్కువ చేసి మాట్లాడాను, స్వామే ముఖ్యం కదా అని ఈవిడ ఫీల్ అయ్యి బృందావనం ఇద్దరికి వచ్చారు. వచ్చాక సరే ఆవిడేదో ఆవిడ డ్యూటీ ఏంటంటే స్వామి ఫోటో ఒకటి తొడవడం. సో ఆవిడేదో కొంచెం ఆవుదమ్మోహం వేసుకుని తుడుస్తుంది, కొంచెం ఇష్టం లేకుండా. స్వామి అటు ఇటు తిరిగి అబ్జర్వ్ చేస్తున్నారు, దీన్ని చేసి అటు ఇటు చూసి, ఏంటి గీత డల్గా ఉన్నావు, క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని ఉన్నావేంటి అన్నారు. అంటే ఆవిడ, ఏం లేదు స్వామి బాగానే ఉన్నాను స్వామి. లేదు ఏదో తేడా ఉంది నీ మొహంలో ఇవాళ, ఏంటి చెప్పు అని. ఏం లేదు స్వామి, ఇవాళ ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ ఉంది స్వామి, నాకు అక్కడికి వెళ్ళాలనిపించింది, అమ్మేమో ఇక్కడికి తీసుకొచ్చింది స్వామి అని. అవునా, ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ ఉందా ఇవాళ, చాలా బాగా పడుతుంది కదా అన్నారు. అవును స్వామి, నాకు చాలా ఇష్టం కూడా స్వామి. ఓ అవునా, అరే మరి ఇక్కడికి వచ్చేసావు ఎందుకు అంటే, భజన ఉంది కదా స్వామి ఇక్కడ, మరి మీరు ఇంపార్టెంట్ కదా స్వామి నాకు, అందుకని వచ్చేసాను స్వామి. ఓహో అవునా, అయితే పోనీ భజన అయిపోయాక వెళ్ళిపోయి, వాళ్ళు నేను మాట్లాడనులే నీతో ఎక్కువ, కూర్చోబెట్టి మాట్లాడనులే అన్నారు. అంటే ఈవిడ అన్నారు కదా స్వామి ఎక్కడ వదులుతారు మాట్లాడతారు కదా అని. ఈవిడ పాపం హర్ట్ అయింది, అరే స్వామిని నేను మరీ లైట్గా మాట్లాడాను, స్వామి గురించి చాలా తప్పు చేశాను. లేదు స్వామి, నాకు మీరే ఇంపార్టెంట్ స్వామి, చాలా తప్పుగా మాట్లాడాను మా అమ్మతో, క్షమించండి స్వామి, నాకు మీరే ఇంపార్టెంట్, ఎంఎస్ సుబ్బలక్ష్మి మీ తర్వాతే స్వామి అని. సరేలే అయితే భజన స్టార్ట్ అయిందిట. భజన పాడుతున్నారు అందరూ. భజన పాడాక, భజన జరుగుతున్న సమయంలో కానివ్వండి స్వామి లేచి బయటకు వెళ్ళారు. అంటే చాలాసార్లు వెళ్తూ ఉంటారు. వీళ్ళు భజన చేస్తున్నారు. భజన జరుగుతుందిట. ఇంకో 10 నిమిషాలు అయ్యాక స్వామి లోపలికి వచ్చారు.
విచిత్రం ఏంటంటే స్వామితో పాటు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా లోపలికి వచ్చారు. స్వామి ఈవిడ వైపు ఇలా చూడడం, నవ్వుకోవడం, ఇలా చూడడంట. ఈవిడ వైపు ఈవిడ చిన్నపిల్ల అప్పుడు. ఈవిడికి అసలు ఏంటి నేను ఎక్కడున్నాను అర్థం కావట్లేదు. స్వామి ఎంఎస్ సుబ్బలక్ష్మి రావడం ఏంటి అనుకుంటే ఈవిడ చివరికి అసలు అర్థం కాని పరిస్థితిలో ఈవిడ అసలు భజన కూడా పాడకుండా అలా చూస్తూ కూర్చున్నారు. సరే భజన అయిపోయాక స్వామి సుబ్బలక్ష్మి గారిని లేపి ఏమి సుబ్బలక్ష్మి నీ కచేరీ ఉంది కదా ఇవాళ, మరి ఇక్కడికి వచ్చావేంటి అని అడిగారు. అంటే ఆవిడ అన్నారట, స్వామి ప్రింటింగ్ మిస్టేక్ స్వామి, రేపు ఉంది నా కచేరీ, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు తప్పు రాసి ఈ డేట్ అని చెప్పారు స్వామి. సో నేను ఒకరోజు ముందొచ్చి మీ దర్శనం చేసుకుని అంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందని నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను స్వామి అన్న. అవునా నువ్వు నా కోసం వచ్చావా అన్నారు. అవును స్వామి. మరి నా కోసం ఒక కచేరీ చేస్తావా ఇక్కడ అన్నారు. అంటే స్వామి మహద్భాగ్యం స్వామి, తప్పకుండా చేస్తాను స్వామి, మీరు అయితే ఉండని పేపర్ పెన్ను తీసుకొని కొన్ని కీర్తనలు రాసి ఇవాళ నా కోసం ఈ పాటలు పాడు అని ఇచ్చారట. అంటే ఇందులో బ్యూటీ ఏంటంటే రాసిన పాటలు స్వామికి నచ్చినవి కావు, ఈ గీతకి నచ్చిన పాటలు అవి. అయితే అవి రాసిచ్చి పాడుతుంటే ఒకటి తర్వాత ఒకటి ఈవిడికి నచ్చిన పాటలు ఆవిడ పాడుతుంటే ఈవిడికి అసలు ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంట. స్వామి ఈవిడ వైపు ఇలా చూడటం, నవ్వుకోవడం అంటే ఇలాగా. సరే అయిపోయాక ఆవిడకి ఏదో ఆవిడని సన్మానించి పంపించేసి బ్లెస్ చేసి ఈవిడ దగ్గరికి వచ్చి, నా ఇక్కడ భజన కోసం అని నీ కచేరీని త్యాగం చేసి వచ్చావు కదా, అందుకని నా పని కోసం వచ్చావు కదా, అందుకని ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఇక్కడికి తెప్పించేశాను నేను. ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఇక్కడికి తెప్పించేశాను. సో నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తూనే ఉంటాను. నువ్వు అక్కడ చేసిన త్యాగానికి ప్రతిఫలంగా ఇంకోటి ఏంటంటే నీకు ఇంకో బోనస్ ఏంటంటే రేపు ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ ఉంది, రేపు నా దగ్గర ఇక్కడ భజన లేదు కాబట్టి నువ్వు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. 1+1 2 కచేరీలు వెండే అదృష్టాన్ని నీకు కలిగించాను, అందుకని రేపు అక్కడికి కూడా వెళ్ళి తప్పకుండా కచేరీ అటెండ్ అవ్వు అని చెప్పారు. స్వామికి ఎంత దయ ప్రేమ, ఇక ఈ మాటల్లో చెప్పలేము. మరొకసారి మన వాళ్ళు ఇంకొక పాటతో స్వామిని మన కళ్ళ ముందు నిలుపుతారు, చూసి ఆనందిద్దాం. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దిక్కులేని దీన జనులా బ్రువవచ్చిన దైవమా మా దైవమా సాయి దైవమా, మా దైవమా సాయి దైవమా, దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా. ప్రేమ కరువై గుండె బరువై దిక్కుదోచకదరిని చేరా, ప్రేమ కరువై గుండె బరువై దిక్కుదోచకదరిని చేరా, తల్లివై మరి తండ్రివై ప్రేమ చూపిన దైవమా మా దైవమా సాయి దైవమా, మా దైవమా సాయి దైవమా, దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా. ఇక
ఈ కార్యక్రమాన్ని సమయాభావం వల్ల త్వరగా ముగించేద్దాం. ఎందుకంటే మన విశిష్ట అతిథిగా ఇవాళ వచ్చిన శ్రీ వి కుమార్ గారి ప్రత్యక్ష అనుభవాలు వింటే, పైగా ఆయన మధుర గాయకులు కూడా, ఆయన పాటలతో మాటలతో ఎంతో మనలందరినీ రంజింపజేస్తారు. అయితే ఈ పద్యంలోని స్వామి రాసిన చివరి లైన్స్ కూడా మనం చూసేసుకుంటే ఒకసారి, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అన్నారు. స్వామి దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఎవరు ఏమన్నా తను చేసింది నిస్వార్థంగా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అలాగే ఇక నెక్స్ట్ కూడా, అనగబేరుంది నా ఎండ నలరువారి నెన్నడును మరువని వాడనన్నమాట. ఇలాంటివి ఎన్నో అనుభవాలు ప్రతి లైన్కి ప్రతి మాటకి చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకసారి మనం కలిసినప్పుడు అవన్నీ కూడా పంచుకుందాం. ఇక లాస్ట్ లైన్ ఏంటంటే, ఎట్టి కుత్సితము మదికి నేర్పకుందు అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని అని రాశారు. స్వామి ఈ లైన్ మాత్రం ఒకటి తప్పకుండా మనం చెప్పుకొని తీరాలి. ఎట్టి కుత్సితము మదికి నేర్పకుందు అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని అని రాశారు. దీనికి ఏంటంటే, మన నంజుండయ్య గారి అనుభవం ఒకటి ఇవాళ అందరితో తప్పనిసరిగా పంచుకోవాలి కదా వేణు. తప్పకుండా. నంజుండయ్య గారు, ప్రొఫెసర్ నంజుండయ్య అని స్వామి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా చాలా సంవత్సరాలుగా పనిచేశారు. ఆయన స్వామికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు. స్వామి డిస్కోర్సెస్ కూడా అనిల్ కుమార్ గారి ముందు ఆయనే ట్రాన్స్లేటర్గా ఉండేవారు. అయితే ఇప్పటిలాగే ఎప్పటిలాగా చాలామంది స్వామి గురించి నెగటివ్గా ప్రొపగండా కూడా చేస్తూ ఉండేవారు. ఆ టైంలో కూడా ఇలాగే ప్రెస్లో ఏదో స్వామి గురించి దుష్ప్రచారాలు ఏవో వస్తే ఈయన బాగా భక్తుడిగా మనందరికీ అయ్యే మనకందరికీ అనిపించే ఆవేదనలాగే ఆయనకి చాలా ఆవేదనగా అనిపించి స్వామికి ఒక జాబ్ రాశాడు, లెటర్ రాశాడనమాట. ఆయన ఆ లెటర్లో ఆయన రాశారు, స్వామి ఎందుకు ఇలా మీరు భగవంతుడు కదా, సాక్షాత్ భగవంతుడు కదా, మీరు ఎందుకు ఇలాంటిది అలౌ చేస్తున్నారు, ఎందుకు ఎవరు కూడా మీ గురించి దుష్ప్రచారం చేయకుండా ఎందుకు సంకల్పం చేయకూడదు మీరు అని ఒక లెటర్లో రాశాడు. రాశాక స్వామి లెటర్ తీసుకున్నారు, కానీ స్వామి ఏమీ చెప్పలేదు, ఆయనకేం మాట్లాడలేదు ఆ రోజు. ఓ 2-3 రోజులు పోయాక ఒకరోజు స్వామి కారులో ఎక్కడికో వెళ్తుంటే నంజుండయ్య గారిని పిలిచి నువ్వు నాతో రా అని చెప్పి కారులో తీసుకువెళ్ళినప్పుడు అలా కారులో వెళ్తుండగా, ఏమి నంజుండయ్య ఏమో జాబు రాస్తివే అన్నారు. అంటే రాయలసీమ భాషలో జాబు అంటే లెటర్ అనమాట. ఏమో నంజుండయ్య ఏమో జాబు రాస్తివే అంటే, అవును స్వామి ఇలా మీ గురించి చాలా నెగటివ్గా ప్రెస్లో దాంట్లో వేస్తున్నారు, మీరు ఎందుకు అలా చేయకుండా ఉండేటట్టు ఎందుకు సంకల్పించకూడదు అంటే, అప్పుడు స్వామి ఆయనతో చెప్పారు, సాయి అనే మాట సాయి అనే నామం ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత శక్తివంతమైనదంటే, దాన్ని ద్వేషంగా చెప్పినా ప్రేమగా చెప్పినా దానివల్ల రక్షింపబడతారే కానీ వాళ్ళకి ఎటువంటి హాని రాదు. ఎవరికైనా కూడా సాయి అని నామం చెప్తే చాలట, వాళ్ళని స్వామి కాపాడతారు, రక్షిస్తారట. వాళ్ళు స్వామిని తిట్టుకున్నా, స్వామిని కీర్తించినా పొగిడినా ఆ నామం వాళ్ళని కాపాడుతుందే కానీ స్వామికి దూషణ ఏమి అంటదట దాన్ని. స్వామికి ఇట్లా ఒకరు దూషిస్తున్నారు ఒకరు పొగులుతున్నారు అనే భేదం కూడా లేదు స్వామికి. ఇంకొకటి మంచి మాట ఏం చెప్పారంటే, ఇది మనకందరికీ చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం. స్వామి ఏమన్నారంటే, వాళ్ళు అలా అనకుండా నేను సంకల్పించాలని నీ ప్రార్థన చాలా తప్పు, అలా ప్రార్థించకూడదు నువ్వు. నీకు నన్ను పొగడటానికి ఎంత స్వేచ్ఛ ఉందో వాళ్ళని నన్ను తిట్టుకోవడానికి కూడా అంతే స్వేచ్ఛ ఉంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, దాన్ని ఎవరు కూడా అడ్డుకోకూడదు. అయితే నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఇట్లాంటి దుష్ప్రచారాలు నా కంట పడకుండా ఉండేటట్టు కాపాడు స్వామి, నా చెవున పడకుండా ఉండేటట్టు కాపాడు, దానివల్ల నా భక్తి శ్రద్ధల్లో ఏమాత్రం లోపం రాకుండా కాపాడు అని ప్రార్థించాలి నువ్వు అని చెప్పారు. ఎంత అద్భుతమైన మాట కదా. అంటే సాయి అన్న పదం అంటే మనందరం చూసాం. స్వామి అవతార ముగింపు దశలో మనం ఎన్ని వినవలసి వచ్చింది, ఎన్ని చేయవలసి వచ్చింది. కానీ మనం అనుకున్నాం వాళ్ళందరూ ఏమన్నా పాపం చేస్తున్నారని, వాళ్ళు కూడా పుణ్యమే చేసుకున్నారట. అంటే ఆ సాయి అన్న నామమే నిస్వార్థతకి ఎంత ప్రతిరూపంగా స్వామి దాన్ని చిత్రీకరించారో మనందరం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనదంతా జడులం కదా. సో మనందరి మధ్య ఆయన కలిగి తిరుగుతూ జనుల మధ్య తిరుగాడే జగపతి అయి మనందరినీ మన ఇంట వెంట జంట కంట ఉండి మనందరినీ సరైన మార్గంలో సన్మార్గమును పట్టి మనందరినీ సన్మార్గంలో నడిపించే శక్తిని
మనందరికీ ఇవ్వాల్సిందిగా స్వామిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరామ్.